హాయ్ నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వ సలహాదారుడైతే ఇప్పుడు ప్రస్తుతం భూ ఆక్రమణ కేసులో అయితే ఇరుక్కున్న పరిస్థితి అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో 55 ఎకరాల దాకా ఆక్రమించారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న టైంలో సర్వే అయితే నిర్వహిస్తున్నారు. దానిపై పూర్తిగా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కట్టా కార్తీక్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే రఘవ. సార్ సజ్జల రామకృష్ణారెడ్డి 55 ఎకరాలు ఆక్రమించాడంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని మీద సర్వే కూడా చేస్తున్నారు. అసలు ఆ విషయాలు ఏంటంటారు పూర్తిగా? వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీలో నెంబర్ 2 నాయకుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆళ్ళ పార్టీ అంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 55 ఎకరాల అటవీ భూమిని హ్మ్. కడప నుంచి నెల్లూరు పోయేటువంటి ప్రాంతం, అంటే మెయిన్ రోడ్డు పక్కనే, జాతీయ అవును. రహదారి పక్కనే ఉంటుందట. హ్మ్. అది అటవీ భూమి. హ్మ్. అటవీ భూమిలో 55 ఎకరాలు ఆక్రమించుకున్నాడు అనేటువంటిది ఆరోపణ. ఆరోపణ స్థాయి నుంచి ఆధారాలు సేకరించే స్థాయికి పోయింది. అవును. నిజానికి ఈ ఆక్రమణని ఒక కంప్లైంట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఎవరు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు. అవును గదా! ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్నారు. అవును. సో ఆయన విచారణ చేయమని అధికారిని ఆదేశించడం, విచారణకు అధికారులు వెళ్తుండగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కోర్టుకెళ్లారు. ఎందుకు కోర్టుకెళ్లారు అంటే, ఇప్పుడు అటవీ శాఖ అధికారులు గనుక విచారణ చేసి అటవీ భూమి ఉంది అని గనుక తెలిస్తే వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. అవును. ఎందుకంటే అటవీ భూమిని అంగురం ఆక్రమణ చేసిన అంగురం ఆక్రమణ చేసినా సరే అరెస్టు చేసే అధికారం అటవీ శాఖ అధికారులకు ఉంటుంది. ఎలాంటి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అటవీ చట్టాలు అంత స్ట్రిక్ట్‌గా ఉంటాయి. అవును. అటవీ భూమిని ఆక్రమించుకుంటే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు పోడు భూములు గిరిజనులు సాగు చేస్తా ఉంటారు. అంటే అడవిలోనే పుట్టి, అడవిలోనే పెరిగి, అడవి సంపద మీద మాకు హక్కు ఉంది అనుకునే గిరిజనులు అటవీ భూమిని వ్యవసాయం కోసం సాగు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు, మళ్ళా నాన్ హ్మ్. బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. అదే నాన్ బెయిలబుల్ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అవుతాడు అనుకున్నటువంటి రామకృష్ణారెడ్డి గారు కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్ళి నాకు ఎలాంటి ఆక్రమణ నేను చేయలేదు, కావాలంటే కోర్టు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు, అధికారుల చేత విచారణ చేసుకోవచ్చు అని వెళ్ళారు. ఎందుకెళ్లారు? కోర్టు విచారణకు ఆదేశించడం గానీ, తర్వాత ఈ ఆక్రమణని తేల్చడానికి గాని కొంత సమయం పట్టింది. ఆ సమయంలోపు అరెస్ట్‌ని తప్పించుకోవచ్చు. అవును. సో, అరెస్టుని తప్పించుకొని విషయాన్ని లాగ్ చేయడం కోసం ఆయన కోర్టుకెళ్లారు. కానీ కోర్టు తొందరగానే విచారణకు ఆదేశించింది. వెంటనే ఇదేంటో వాస్తవాలు తేల్చేయండి అని చెప్పేసి అటవీ అధికారిని ఆదేశించింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు, ఇక్కడ ప్రభుత్వం కక్ష సాధింపు అనటానికి లేదు ఇక్కడ. అవును. కోర్టు ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు భూమిని నిజంగా ఆక్రమించుకున్నారా లేదా అని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీలో ఇప్పుడు ఆధారాలు సేకరించి కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నారు. అవును. 55 ఎకరాలు ఏ రకంగా ఆక్యుపై చేసుకున్నారు? ఎలా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు? అంటే ఫామ్ హౌస్ లాంటి విల్లాని ఎలా కట్టుకున్నారు? ఎలా స్విమ్మింగ్ పూల్ నిర్మించుకున్నారు? ఎలా ఇతర ఏదో మామిడి నేరేడు తోట, పంట, నేరేడు పంట. యెస్, హ్మ్. అవన్నీ ఎలా వేసుకున్నారు? ఇవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నారు. కాకపోతే అరెస్టు కావటానికి లేట్ కావచ్చేమో గానీ, అరెస్ట్ కావటం పక్కా. హ్మ్. అరెస్ట్ అయితే కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ అది. అంటే అవును. బెయిల్ రాదు. బెయిల్ అవకాశమే లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇరక్కపోయి ఇరుక్కున్నారు. తప్పించుకోబోయి ఇరుక్కున్నారు. అంటే ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన స్థాయిలో ఆయన ఆక్యుపై చేసుకున్నప్పుడు, అవును. మరి వీళ్ళు ఊరుకుంటారా? అవును. ఎవరి స్థాయిలో వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అవును. అది అటవీ భూమా, అన్‌సైడ్ భూమా, దేవాదాయ భూమా, ప్రజల భూమా అనేది కాదు. ఎవరి స్థాయిలో ఏ మేరకు ఆక్యుపై చేసుకోగలిగితే ఆ మేరకు ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ అధినేత, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అనేక భూములు కబ్జా చేసినప్పుడు, అవును. చివరికి ప్రైవేట్ భూములు, పట్టా భూముల్ని కూడా తన పుట్ట వేసుకొని తన పేరు మీదకు మార్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, రాజు ఎలా ఉన్నాడో రాజ్యం అలా ఉంటది గదా! అవును. రాజు ఏం చెప్పాడో రాజుని ఫాలో అవుతున్న సైనికులు మొత్తం అదే చేస్తారు కదా! సో, ఆ రాజుని ఫాలో అవుతున్నట్టు, జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నటువంటి, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సైనికాధిపతి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సైనిక మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సైనికులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు కబ్జాలు చేసుకున్నారు. అవును. కాపోతే వీళ్ళు కబ్జా చేసుకున్న అటవీ భూమి కాబట్టి చాలా సీరియస్‌గా మాట్లాడుకోవాలి. పర్యావరణాన్ని పాడు చేస్తూ ఫామ్ హౌస్‌లు కట్టుకోవడం ఏంది? ఇప్పుడు చెట్టు నరికి ఫామ్ హౌస్ బిల్డింగ్‌లు కట్టుకుంటారు. అవును. అది అవకాశం లేదు, అవసరం లేదు. అది చట్టం ఒప్పుకోదు దానికి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అంతే పెద్ద విల్లా కట్టుకున్నారు. మళ్ళా అవును. ఏం చెప్తాడు? మా ఇంట్లో పనుల కోసం బిల్డింగ్ కట్టాను. ఒప్పుకున్నాడుగా. అవును. సరే, పనుల కోసం బిల్డింగ్ కట్టాడు అనేది కామెడీ. అవును. కానీ కట్టాను అనేది ఒప్పుకున్నాడు కదా! ఫార్మ్ నువ్వు హౌస్ కట్టుకుంటారు. అవును. ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. అవును. ఇప్పుడు ఒక చోట అటవీని దవ్వి చెట్టు నరికేసి కట్టుకోవచ్చా? చట్టం దాన్ని ఒప్పుకుంటదా? మరి ఆ ఒప్పుకుంటారు. చట్టాన్ని రక్షించాల్సిన మంత్రిగా నువ్వు ఎలా చేసావు అది? అవును. అంటే చట్టం అంటే నాకు లెక్కలేదు.
చట్టం అంటే భయం లేదు. న్యాయస్థానాలు అంటే లేదా ప్రజలన్నా గౌరవం లేదు. కాబట్టి ఈ పని చేశారు. అంటే ప్రధానంగా వీళ్ళందరూ కూడా అటవీ భూముల్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటారు? అటవీ భూములే కాదు, ప్రైవేట్ భూములు, ప్రజల భూములు, నీ భూమి, నా భూమి, అవును. వాళ్ళు అన్నిటిని టార్గెట్ చేశారు. అన్నిటిని టార్గెట్ చేశారు. హ్మ్. వాళ్ళు మట్టి, ఇసుక, కంకర, గ్రావెలు, మద్యము దేన్ని వదిలిపెట్టారు చెప్పు? పలానా దాన్ని వీళ్ళు వదిలిపెట్టారు సార్ అని చెప్పు. అవును. పంచ భూతాలు అంటారు కదా, అన్నీ కూడా అవన్నీ కూడా ఆక్యుపై చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. అవును. అందులో భాగమే అటవీ భూముల ఆక్రమణ కూడా. అవును. వాళ్ళు దేన్ని వదిలిపెట్టరు, వదిలిపెట్టే అవకాశం ఉండదు. అందుకని వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదిలిపెట్టేశారు. హ్మ్. వీళ్ళు మాకు వద్దురా స్వామి అని చెప్పేసి అవును. 150 ఉన్న సీట్లు ఉన్నటువంటి పార్టీని 11 సీట్లే పరిమితం చేశారు. ఒకప్పుడు ప్రతిపక్ష నేత 2014లో, 2019లో ముఖ్యమంత్రి, 2024 వచ్చేసరికి 2 లేవు. హ్మ్. 11 మంది ఎమ్మెల్యే మాత్రం మిగిలిపోయారు. అది కూడా పాపం ఎమ్మెల్యేల క్రెడిబిలిటీనో అదో ఇదో పార్టీ బలంగా ఉండటమో ఆ కారణాలు ఇచ్చే గెలిచినట్టున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అవుతారా, వాళ్ళ సోదరులు అరెస్ట్ అవుతారా అనేది ఒక వ్యాలిడ్ పాయింట్. అవును. ఎందుకంటే ఇప్పుడు కొంత ఒరిజినల్ భూమి ఉంటుంది, కొంత అటవీ భూమి ఉంటుంది. అవును. ఈ ఒరిజినల్ భూమి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు మీద ఉంచుకొని అటవీ భూమి ఆక్రమించుకున్న భూమిని వాళ్ళ బ్రదర్స్ పేరు మీద పెట్టారనుకో, హ్మ్. వాళ్ళ బ్రదర్స్ అరెస్ట్ అవుతారు. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు ఉందనుకో, ఆయన అరెస్ట్. కానీ వాళ్ళ కుటుంబంలో అరెస్టులు పక్కా. అది కూడా నాన్ బెయిలబుల్. జైలుకు పోవటానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బట్టలు చదువుకొని రెడీగా ఉండాలి. ఇప్పటికి అనేక మంది పోతున్నారుగా, ఆయన కూడా అవును. బట్టలు చదువుకొని రెడీగా ఉంటే బెటర్. అది. వీళ్ళందరూ కూడా ఒకదాని తర్వాత అటవీ భూములు ఆక్రమించుకుని వల్లభనేని వంశీ అయితే ఈ మట్టి క్వారీ మొత్తం లేపేసాడు. అక్కడ కనబడట్లేదని కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఆయన మట్టిని తిన్నాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమో బియ్యం తిన్నాడు. బియ్యం తిన్నాడు. ఆ! పేరు నాని కూడా బియ్యం తిన్నాడు. అవును. అసలు ఎవరు దేన్ని వదిలిపెట్టరబ్బా. అంటే వాళ్ళ రాజు వదిలిపెట్టినప్పుడు సైనికులు, మంత్రులు ఎందుకు వదిలిపెడతారు? అవును. మొత్తం ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరు తినగలిగినంత వాళ్ళు, ఎవరు దమ్మున్నంత వరకు వాళ్ళు దోచుకున్నారు, దాచుకున్నారు. ఇవాళ ఆ దోచుకున్నది, దాచుకున్నది ఎంతవరకు కూటమి ప్రభుత్వం బయటకు తీసుకొస్తుంది అనేటువంటిది మనం అడగాల్సిన ప్రశ్న. ఈ ప్రభుత్వాన్ని కూడా మనం అడిగేది ఏంటంటే, మీరు ఎంక్వైరీలు ఎప్పుడు ఎన్నాళ్ళు చేస్తారు? తొందరగా చేయండి. తొందరగా అంటే వాళ్ళని ఏదో అరెస్ట్ చేయాలని కాదు. ప్రజల సొమ్ముని ప్రజలకు అప్పచెప్పాలి. ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వం తీసేసుకోవాలి. ప్రజల ఖజానా, దోపిడీ అయినటువంటి ఖజానాని మళ్ళా తీసుకొచ్చి ప్రజల చేతుల్లో, ప్రభుత్వం చేతుల్లో పెట్టుకోవాలి. ఇది మనం ఇప్పుడు ముందుగా ఆళ్ళు కోర్ట్‌కెళ్ళడానికి ఇప్పుడు ఈ సివిల్ కేస్ కింద అయితే కనుక సంవత్సరాలు తినొచ్చు. ఈలోపు గ్యాప్ వస్తుంది. ఈలోపు ప్రభుత్వాలు మారొచ్చు. లేదంటే గనక మళ్ళా మా ప్రభుత్వం వస్తది కాబట్టి యెస్. గొడవ ఉండదనే కోణంలో కూడా ఈళ్ళు కోర్ట్‌కెళ్లారంటారా? అంటే ఇతని ఆలోచన ఏంటంటే కోర్ట్‌కెళ్ళటం వల్ల కోర్ట్‌లో కొంత లాగ్ చేయటం ఫలితంగా హ్మ్. ఈ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా అనుకోకుండా వైసీపీ గవర్నమెంట్ వచ్చిందనుకో, అవును. అప్పుడు అటవీ శాఖ అధికారులు మళ్ళా వాళ్ళ చేతిలో ఉంటారు కదా! అవును. లేదు లేదు కబ్జా లేదు ఇదంతా సొంత భూమి అని చెప్పేసి అవును. ఇచ్చేస్తారు. కాబట్టి ఈ కొన్నాళ్ళు లాగ్ చేయగలిగితే, తన అరెస్ట్‌ను ఆపుకోగలిగితే బాగుంటదని కారణం చేత అతను కోర్ట్‌కెళ్ళాడు. కానీ కోర్టు చాలా తొందరగానే స్పందించింది. అవును. ఎంక్వైరీ చేయమని చెప్పింది. తీర్పు కూడా తొందరగానే వచ్చేస్తే, వీళ్ళ ఆధారాలు కూడా తొందరగానే ఇవ్వగలిగితే, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ కాక తప్పదు. ఓకే సార్. ఏది ఏమైనా చూడాలి రాబోయే కాలంలో ఏం జరిగింది. థాంక్ యూ సార్. నమస్తే.